నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే భక్తి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారున్నారు. మనకున్న సందేహాలు గురువుగారిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మనిషి మరణించేటప్పుడు భూమి మీద పడుకొని మరణిస్తే ఒక రకంగాను, మంచం హ్మ్. మీద మరణించిన వాళ్ళకి స్వర్గప్రాప్తి ఉండదే అని కొంతమంది చెప్పారు. అందులో ఎంతవరకు నిజం ఉంది తెలియజేయండి? అంటే శుక్రుడు కారకత్వంగా తీసుకుంటారండి మంచాన్ని. హ్మ్. భోగ వస్తువుగా తీసుకుంటారు. ఓకే. మంచము మీద కామన్‌గా మరణించడం అనే కాదు. మంగళకరమైన వస్తువులు కూడా మంచం మీద పెట్టరు. పసుపు, కుంకుమ, పుష్పాలు, గాజులు చాలామంది తెలియక అలంకరణ చేస్తూ గాజులు మంచం మీద పెట్టి వేసుకుంటూ ఉంటారు. అవునండి. అసలు మంచం మీద మంగళకరమైన వస్తువు ఒక్కటి కూడా పెట్టకూడదని చెప్పింది. భోగకరమైన వస్తువు అని. ఓకే. అలాగే చనిపోయేటప్పుడు ఎందుకు దింపేస్తారంటే ఇక్కడ 2 కారణాలు. మంచం మీద గనక చనిపోతే ఆ మంచాన్ని దానం ఇచ్చేసేయడం, పరేయడమో చేయాలి. ఇంట్లో వాడకూడదు. ఏ పరుపు మీద చనిపోతాడో, ఏ చాప మీద చనిపోతాడో దాన్ని దానం ఇచ్చేసేయడమో, లేకపోతే పారేయడమో చేస్తారు. సర్వసాధారణంగా కొంతమంది అనేటువంటిది ఏంటంటే మంచం మీద చనిపోతే మోక్షం చెందడు అని. ఉంటది. అవును. కానీ మోక్షానికి, మంచానికి కాదు సంబంధం. ఈ వ్యక్తి చేసిన చేసినటువంటి పాప, పుణ్య కర్మల్ని బట్టి మోక్షం చెందుతాడు. ఓకే. ఇది కొంతవరకు దానికి 1% ఎంతో కొంత ప్రభావం చూపిస్తది. కానీ మెయిన్‌గా అయితే ఏ పాపం చేశాడు, ఏ కర్మ చేశాడు. అంటే పాపము, పుణ్యము ఈ 2 ఉండకూడదు. 2 ఏమీ లేకుండా బ్యాలెన్స్ లేకుండా ఉంటే అప్పుడు మోక్షం వస్తుంది. పుణ్యమన్న ఓ జన్మ వస్తుంది, పాపమన్న జన్మ వస్తుంది. కామన్‌గా 2 ఉంటూ ఉంటాయి. అయితే ఎప్పుడు ఈ వ్యక్తికి పరిపూర్ణమైన మోక్షం వస్తుందంటే ప్రతీదీ కూడా భగవంతుడికి సమర్పిస్తూ దేని మీద కోపము గాని, ద్వేషము గాని లేకుండా అంటే ఒక వ్యక్తి ఫ్రెండ్‌గా అనుకోడు, ఎనిమీగా అనుకోడు. ఓకే. అంటే నువ్వు నాకు ఫ్రెండు కాదు, ఎనిమీ కాదు. నార్మల్‌గా న్యూట్రల్‌గా ఉండే తత్వం ప్రతి వస్తువు మీద, ప్రతి విషయం మీద ఆ వ్యక్తికి ఎప్పుడైతే అలా ఉంటుందో, కేవలం భగవంతుడి కోసం మాత్రమే నేను ఈ పని చేస్తున్నాను. నా కోసం కాదు, ఇంకెవరి కోసమో కాదు, నాకు పేరు రావడానికో కాదు, ఇంకో దానికోసమో కాదు. కేవలం భగవత్ కార్యంగా ఎప్పుడైతే పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడో, ఫలితం ఆశించకుండా ఆ వ్యక్తికి మోక్షం వస్తుంది. అంతేగాని ఇట్లాంటి వాటి వల్ల కాదు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌కి వెళ్ళాలంటే చాలా భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే గాని ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌లోకి వెళ్ళలేం. అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. నేను ఇప్పుడేదో మాట్లాడేస్తున్నాను. అంత సింపుల్ విషయం కాదది. చాలా అంటే లైఫ్‌లో ఎంతో సాధన చేయాలి. భగవత్ సంబంధించిన తత్వాలు తెలుసుకోవాలి. ఇతిహాసాలు, పురాణాలు తెలుసుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యం వారికి యోగం ఉండాలి జాతకంలో. ఓకే. ఇది ఆఖరి జన్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. హుహు. అంటే ఆ వ్యక్తికి శనికేతువులు, గురుకేతువులు అదేవిధంగా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఇట్లా. ఆ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇది ఆఖరి జన్మ అవుతుంది. మనము చాలా చాలా యోగాలు చూస్తుంటాం చూసారా? ధనయోగము, అవును. లేకపోతే ఈ వ్యక్తికి ఇంకొక గృహయోగం ఉందండి, ధనయోగం ఉందండి, సంతాన యోగం ఉందండి, రాజ్యయోగం ఉందండి అంటారు చూసారా? అవునవును. అన్నిటికంటే గొప్ప యోగం ఏంటంటే భక్తి యోగము. ఓకే. ఎందుకు భక్తి యోగము? భక్తి ఉన్నప్పుడు మాత్రమే మీకు మోక్షం జరుగుతుంది. అది కేవలం దేవుడి మీద ఒక్కటే కాదు. మీరు చేసే ప్రతి పని మీద భక్తి. ఓకే. మీరు ప్రతి పని మీద ఒక భావన, ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయడం. ప్రతి విషయాన్ని మీరు ఎక్కడా కూడా కల్మష సంబంధం లేకుండా చూడడం. ఇవి జరిగినప్పుడు మాత్రమే మీరు ప్రశాంతంగా ఉంటారు. చాలామంది చూడండి, అబ్బా నేను ప్రశాంతంగా లేనండి అంటూ ఉంటారు. ఎందుకు లేరు అంటే ఇవన్నీ అంటుపట్టుకొని ఉన్నాయి మనిషికి. ఈ వాసనలు ఆత్మను పట్టుకొని ఉంటాయి. అది భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయ్యా నీ వాసనలు ఏవైతే ఉన్నాయో నీ ఆత్మను పట్టుకొని ఉన్నాయి అవన్నీ. అవి ఉండడం వల్ల నీకు అవి తొలగిపోయేదాకా కూడా నీకు ఇవి తిరుగుతూనే ఉంటాయి. నువ్వు జన్మలు ఎత్తుతూనే ఉంటావు. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపుని శరీరం వేరు అనేటువంటిది చూడాలి. ఈ శరీరం వేరు. ఓహో ఈ శరీరం ఈరోజు ఈ డ్రెస్ వేసుకుందనమాట. ఆహా ఆ శరీరం ఆ డ్రెస్ వేసుకుందనమాట. శరీరం లోపల ఆత్మ వేరు, మనిషి వేరు అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎవరిని కూడా చీదరించుకోరు. వీడు గొప్ప, వీడు భేద అనేటువంటి అభిప్రాయం రాదు. అలా అభిప్రాయం ఎప్పుడైతే రాదో మీకు భయం పోతుంది ఫస్ట్. ఇప్పుడు వీడు అమ్మో చాలా గొప్పవాడండి, చాలా పేరు గలవాడండి, అమ్మో ఏం చేస్తాడండి భయం స్టార్ట్. అంతే. ఆడు మనలాగే ఆత్మ. అన్నీ ఆత్మస్వరూపాలే. కాకపోతే ఒక్కొక్క ఆత్మకు శరీరాన్ని దాల్చింది. ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపం అని భావించగలగాలి. అప్పుడు మన యొక్క థాట్ ప్రాసెస్లో చాలా చేంజ్ వస్తుంది. అప్పుడు మనిషి మోక్షానికి అర్హుడవుతాడు. మోక్షానికంటే ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్పుడు మనకు నీ ఎలిజిబిలిటీ ఏంటి మోక్షానికంటే? ఇది ఎలిజిబిలిటీ. ఓకే. అంటే మనకున్న వాసనలను త్యజిస్తే అంతేగాని మనకి మంచం మీద పోవడం, చాప మీద పోవడం ఎలిజిబిలిటీ కాదు. ఓకే. అది. సార్ అలాగే ఇంకొక అనుమానం.
కొంతమంది నాలుకల మీద మచ్చలు ఉంటాయి. అవును. ఆ మచ్చలున్న వాళ్ళు ఏది చెప్తే అది నిజంగా జరుగుతుంది. శపించాడంటే వాళ్ళతో తిట్లు తినకురా అని చెప్పి మా నానమ్మ వాళ్ళు అంటుంటారు. అది అవును. ఎంతవరకు నిజం సార్? అంటే మనకి పుట్టుమచ్చల శాస్త్రం ఉంటుందండి. హ్మ్. ఆ పుట్టుమచ్చల శాస్త్రంలో ఏంటంటే ఎక్కడ మనకి పుట్టుమచ్చలు ఉంటే దానికి తగ్గ ఫలితాలు చెప్తూ ఉంటారు. అదొక శాస్త్రం. అవును. దానిలో కూడా చాలా లెక్కలున్నాయి. నలుపు రంగు, తేనె రంగు పుట్టుమచ్చ, హ్మ్. సైజుని బట్టి, అవును. అది ఎడం వైపు ఉందా, కుడి వైపు ఉందా అనేటువంటి దాన్ని బట్టి శాస్త్రం ఉండేది ఒకటి. ఉంది, ఇప్పటికీ ఉంది, లేకపోలేదు. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్‌గా చెప్పే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. తగ్గిపోయింది. అయితే అందులో ఉన్నటువంటి నానుడు ఏంటంటే నాలిక వాక్కు సంబంధం కాబట్టి అక్కడ మచ్చ ఉంటే వీళ్ళన్నది అవుతుంది అని. అయితే దీనికంటే గొప్పది ఇంకోటి చెప్తాను వినండి. హ్మ్. మచ్చ ఉన్న ప్రతివాడు అన్నది అవ్వాలని రూల్ లేదు. రూల్ వాక్శుద్ధి అంటారు దాన్ని. ఓకే. వాక్శుద్ధి ఎప్పుడొస్తుందంటే మీరు నిత్యము సత్యమే మాట్లాడినప్పుడు వాక్శుద్ధి వస్తుంది. ఓకే. అంటే నిత్యము సత్యం మాట్లాడుతున్నాం. మాట్లాడి ఏమవుద్దంటే మీరు అన్నది సత్యం అయిపోతుంది. ఓకే. సత్యం మాట్లాడుతున్నారు కానీ మీరు మాట్లాడింది సత్యం అయిపోతుంది. దాన్ని వాక్ శక్తి. ఆ వాక్కుకి ఆ శక్తి వచ్చింది. ఓకే. ఇంకా ఏమేం చేస్తే వాక్కు ఆ శక్తి వస్తుంది అంటే ఆ వాక్కు శక్తి, వాక్ వైభవం ఉన్న వ్యక్తి ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి ఇవాళ వర్షం పడుతుందంటే పడుతుందండి. అదెప్పుడొస్తుంది? సత్యవ్రతము అంటారు. హ్మ్. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు చూసారా? అవునండి. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏంటంటే అక్కడి నుంచి సత్యం మాట్లాడాలని. అంతేగాని అదేదో ఆ ప్రసాదం వండుకొని నలుగురికి పంచిపెట్టాలని, పానకం తాగాలని, ఓ 3 గంటల సేపు 5 కథలు చెప్పుకొని తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలని కాదు. ఓకే. నిత్యము సత్యము సత్యం. మాట్లాడేటువంటి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం. ఓకే. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న క్షణం నుంచి ఎవరైతే సత్యమే మాట్లాడతారో వాళ్ళు ఏదంటే అది ఫలిస్తుంది. హుహుహు. రెండవది సత్యము, హితము, ఓకే. అవతల వాడికి మంచి జరిగేది. హ్మ్. అదేవిధంగా దీంతోపాటు మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా నోటితో హరినామ స్మరణ లేదా అమ్మవారి స్మరణ, శివుని స్మరణ, దేవతా సంబంధించిన స్మరణ చేస్తూ ఉండాలి. అప్పుడు దీనికి ఆ ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వస్తే అప్పుడు ఎవరైనా అన్నారు మీకు, ఏమండి ఏంటి ఈ డబ్బులు ఈ మధ్య వారే వస్తుందయ్యా, ఈశ్వరుడే ఇస్తాడంటే వచ్చేస్తాయి. చాలా మంచి ఎక్స్‌ప్లనేషన్. అంటే నాకు కూడా మీరు చెప్పిన దానిలో కొన్ని జరిగి యా యా. చాలా బాగుంది సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.